బాస్ వెళ్ళక ముందు తను ఎలా ఉండేది, బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ కొన్ని షోలు చేసిన తర్వాత ఎలా ఉండేది జ్యోతి గురించి మాట్లాడుకుంది ఇవాళ. ఎందుకంటే బెట్టింగ్ ప్రమోషన్లో కూడా ఈమె కూడా ఇన్వాల్వ్ అయిందని సగానికి తెలుస్తుంది. ఈమె బిగ్ బాస్ వెళ్ళే ముందు సో వర్క్ చేసింది ఒక టీవీ ఛానల్లో. ఆ టీవీ ఛానల్ వర్క్ చేసిన తర్వాత ఈమె బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది, వెళ్ళింది. దాని తర్వాత పలు షోలు చేసింది, జాబ్ ఆఫర్ ఎక్కలేదు, కొంచెం కష్టాలు పడి దాని తర్వాత తన పాత ఇల్లు అమ్మేసి సో కొత్త ఇల్లు కొనుక్కోవడం, దాన్ని బాగా చేయించుకోవడం అండ్ కొత్త కారు కొనడం, ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఇప్పుడు చెప్పడంలో సో బెట్టింగ్ వలన ఇవన్నీ సంపాదించిందా, లేకపోతే సో లోన్లు, లేకపోతే తను టీవీ షోస్ ఎన్ని చేసినా సరే ఇన్ని అమౌంట్ రాదు కదా. మరి ఇన్ని డబ్బులు రావడానికి ఏంటి, ఇంత పెద్ద ఇల్లు కొనడానికి, కారు కొనడానికి, లగ్జరీగా బతకడానికి వీళ్ళు బెట్టింగ్ చేయడం వలన అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సాధారణంగా ఉండేవాళ్ళు ఒకేసారి రిచ్ అయిపోతే అది కొద్దిగా డౌటే అనిపిస్తుంది కదా. ఇన్ని రోజులు ఏదో యూట్యూబ్ ఛానల్లో కూడా సో తన సొంత యూట్యూబ్ ఛానల్ కాదు కదా అది కూడా సో పార్ట్నర్షిప్. మరి ఇంకోటి ఆలోచిస్తే తను హస్బెండ్ జాబే, సో జాబ్ అయినంత సరే 2 lakhs 3 lakhs వస్తుందా, 2 lakhs వస్తుందా, అది కూడా క్లారిటీ. అన్ని బంగారాలు, అన్ని కారు, అన్ని అంటే నేను కారు కొనడం, ఆయన ట్రిప్స్ వెళ్ళడం, ఇవన్నీ చూడటప్పుడు సో చాలామంది సెలబ్రిటీలు ఈ బెట్టింగ్ వలన వచ్చే మనీతో హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని అనుకున్నారా. ఎందుకంటే ఇప్పుడు జ్యోతక్క ఏదో మంచిది అనుకున్నాం మనం, బట్ ఇప్పుడు బెట్టింగ్ యాప్లో అంటే బెట్టింగ్ ప్రమోషన్ చేయడంలో కారణం ఏంటో అర్థం కావట్లేదు. దీంట్లో చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు, టేస్టీ తేజ, విష్ణుప్రియ, ఇంకా చాలామంది ఉన్నారు కదా సెలబ్రిటీసే ఉన్నప్పుడు. సో కామన్ పీపుల్స్ అంటే కామన్గా యూట్యూబర్స్కి ఒక 20-10,000కి ఆశపడే వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు ఇంకా ఎంత ఘనంగా చేయాలి. ఇవన్నీ చూస్తూ ఉంటే అలానే అనిపిస్తుంది కదా. ఏదైనా సరే మనం ఒకరిని మోసం చేసి డబ్బు సంపాదించడంలో ఉన్న ఆనందం వీళ్ళకి కష్టపడడానికి రావట్లేదా, లేకపోతే వీళ్ళందరికీ టీవీ షోస్ ఏమైనా ఆఫర్ లాగా ఇలా బెట్టింగ్ యాప్ 1 కోటి రూపాయలు అలా ఇస్తామని వీళ్ళు ఎంజాయ్ చేయడానికి సో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే సరిపోతుంది, మనకేం బాధ అనుకుంటున్నారా అనేది ఇక్కడ అర్థం కావట్లేదు అనమాట. ఈ జ్యోతక్కని చూస్తుంటే అలా లేదు, బట్ ఈమె కూడా బెట్టింగ్ ప్రమోషన్ చేయడానికి కారణం ఏంటో అదే అర్థం కావట్లేదు. బట్ ఏదైనా సరే అది చేయకుండా ఉండాల్సింది. ఇప్పుడు చేసినా, అంతకుముందు చేసినా, ఎప్పుడు చేసినా ఒకటే కదా. సో ఇప్పుడు ఈమె అని ఏ కేసులో వేస్తారు, ఈమె మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చారనేది చాలా ఇదంతా ఒక ఎత్తు అయితే సో నాన్ వెజ్ని ఎవరో చంపేద్దాం అనుకుంటున్నారంట. పాపం ఎందుకురా చంపేయడం, తన పాపం ఇంకా కొన్ని దేశాలు తిరగాల, కొన్ని చూపియాలా, సో ఇంకేమైనా చేస్తాడేమో సో చూద్దాం. సో ఇవన్నీ అలా సో చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు, బట్ కొంచెం ఆచి చూసి నడచడంలో తప్పలేదు. ఎవరైనా చేస్తుంటే సో మీ వల్ల ఏమైనా బాధపడి ఉంటే, కష్టపడి ఏమైనా కోల్పోయి ఉంటే వాళ్ళకి ఏదో తిరగడానికి సహాయం చేయండి, ఏదో మీకు పుణ్యమైన తగ్గుతుంది చేసిన పాపాలకి. సో ఇదన్నమాట ముచ్చట. మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్.